ఆంధ్రప్రదేశ్లో సమ్మె ఉధృతం చేశారు పీహెచ్సీ వైద్యులు. ఇవాల్టి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 26 నుంచి సమ్మెకు వెళ్లారు పీహెచ్సీ డాక్టర్లు. నిన్న అధికారిక వాట్సాప్ గ్రూప్స్ నుంచి నిష్క్రమించారు. ఇప్పటికే క్యాంప్ సంచార వైద్య సేవలను నిలిపివేశారు. రేపు జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న చెలో విజయవాడ చేపట్టనున్నారు. 3న విజయవాడలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖపట్నం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఏంటి ప్రభుత్వ వైద్యుల ఇబ్బందులేంటి? ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఒక స్టెప్ బై స్టెప్ ప్రజారోగ్యాన్ని కుదేలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెడికల్ కాలేజీల అంశం చూసాం. ఇప్పుడు ఏకంగా పీహెచ్సీ వైద్యులు కూడా నిరసన బాట పడుతున్నారు. బిందు, గడిచిన 3 రోజులుగా పీహెచ్సీ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. సమ్మెకు 26 నుంచి పిలిపించారు. వివిధ దశల్లో సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పీహెచ్సీ వైద్యులు ఈ రోజు నుంచి సమ్మెను మరింత ఉధృతం చేయనున్నారు. అన్ని పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. గడిచిన 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆందోళన నేటి నుంచి ఉధృతం కాబోతోంది. పీహెచ్సీల్లో పూర్తిగా ఓపీ సేవలు బంద్ కావడంతో పాటు ఇతరత్ర వైద్య సేవలు కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే కార్యాచరణను కూడా రూపొందించుకుని కార్యాచరణను కూడా విడుదల చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆందోళనలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2వ తేదీన చెలో విజయవాడ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీహెచ్సీ వైద్యులంతా విజయవాడ చేరుకొని అలాగే 3వ తేదీన నిరాహార దీక్ష కూడా పిలిపివ్వడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి సమస్యలు ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు పని ఒత్తిడిని తగ్గించాలి. యాప్ల పేరుతో, డిజిటలీకరణ పేరుతో పెద్ద ఎత్తున పని ఒత్తిడి మాపై మోపుతున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా తగ్గించాలని చెప్పి పీహెచ్సీ వైద్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి గతం నుంచి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా ఈ సమ్మెకు దారితీసిందనే భావించాల్సి ఉంటుంది. తక్షణమే సమస్యలను పరిష్కరిస్తే సమ్మెను విరమిస్తాం, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేసి అన్ని సేవలను కూడా పూర్తిగా నిలిపివేసేటువంటి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వైద్య సేవలతో పాటు పాము కాట్లు అలాగే డెలివరీలు చేసేటువంటి సేవలను మాత్రమే పీహెచ్సీ వైద్యులు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరత్ర సేవలు అన్నీ కూడా నిలిపివేస్తున్నారు. నిన్ననే అధికారిక వాట్సాప్ గ్రూపులు ఏవైతే దాదాపుగా 15 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి వారికి అధికారికంగా వాటన్నిటి నుంచి కూడా పీహెచ్సీ వైద్యులందరూ కూడా నిష్క్రమించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు నుంచి ఓపీ సేవలు కూడా బంద్ కాబోతున్నాయి. నిరాహార దీక్ష, చెలో విజయవాడ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి తమ నిరసన గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే గడిచిన 3 రోజులుగా పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. ప్రజారోగ్యంపై ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలు వైద్య వ్యవస్థను వెంటాడుతున్నటువంటి తరుణంలోనే తాజాగా పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టడం అనేది అత్యంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. బిందు, ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, పీహెచ్సీ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి, అప్పుడే సమ్మెను విరమిస్తామని వైద్యులు తేల్చి చెప్తున్నారు. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.